యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సార్ మీరేమీ అనుకోకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఆ ఫుటేజ్ని నా ఫోన్కి ఫార్వర్డ్ చేయగలరా? ఓకే, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ సార్. చైత్ర, చైత్ర లే, కూర్చో. విరుగుడు మందు తీసుకొచ్చాను. నీ ఉపవాసానికి భంగం వాటిల్లదు. చైత్ర, ఎక్కడ కుట్టిందో చెప్పు చెప్పు. ఏం కాదు, తగ్గిపోతుంది. ఏం కాదు, యు విల్ బి ఆల్ రైట్. అయినా ఎందుకు నీకింత మొండి పట్టుదల? నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి? చెప్పాను కదా, నా వల్ల జరిగిన తప్పుకి నాకేదైనా అయితే అది నేను అనుభవించాల్సిన శిక్షగానే అనుభవిస్తాను. మంచి చేసే నీలాంటి వాళ్ళకి ఆ దేవుడెప్పుడు శిక్ష విధించడు. చైత్ర, నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు. ఒక రకంగా నువ్వు తలపెట్టిన పూజ మూలంగానే ఒక ఆధారం దొరికింది. ఆ విగ్రహం నిన్న మన ఇంటికి పూలు అమ్మడానికి వచ్చిన అతని పూల బుట్టలోనే ఉంది. ఏంటి? అవును చైత్ర, వన్ సెకండ్. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూడు. ఆ బుట్టలోనే పడింది. అవును చైత్ర, మనకు ఒక ఆధారం దొరికింది. కాకపోతే ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో మనకి తెలియదు. అదే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఏదో ఒక ఆధారం దొరక్కపోదు. అతన్ని పట్టుకోవడానికి ఎలాగైనా పట్టుకుంటాను. కన్నయ్య, ఏమైంది? ఎక్కడో బతకనక్కర్లేదు కన్నయ్య. ఆ దేవుడు మన చెంతనే ఉన్నాడు. మనల్ని కనిపెట్టుకునే ఉన్నాడు. ఏమంటున్నావు? మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అంటారు కదా, ఆ మంచి తిరిగొచ్చింది కన్నయ్య. మన చెంతకే వచ్చింది. అటు చూడు. మా సంతోషం కోసం, మా తృప్తి కోసం తీసుకోండి అమ్మా, కాదనకండి అమ్మా. ఆ పూలతను తన భార్య ప్రాణాలని కాపాడేమో అని
మనల్ని ఆది దంపతులుగా చూస్తూ ఈ పూల బుట్టని ఆరాధన పూర్వకంగా ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు అర్థమవుతుంది. నేను వద్దు అని చెప్పినా కూడా వినకుండా మీరే నా దైవం అంటూ ఈ పూల బుట్ట ఎందుకు ఇచ్చి వెళ్ళాడు? ఇదంతా ఇదంతా ఆయన కృపే కన్నయ్య, ఆయన కృపే. ఎక్కడానికి, ప్రతిష్టకు ప్రాణం పోయడానికి తిరిగి వచ్చేశాడు. ఆయన మన కోసం ఉన్నాడని ఇలా నిరూపించాడు. స్వామి అనుగ్రహించాడు. చైత్ర, సాయంత్రం అయిందిగా, నీ దీక్షను విరమించు. పద చైత్ర. ఎక్కడికి? దీనంతటికీ కారణమైన వాళ్ళకి, ఈ ఇంటి పరువు ప్రతిష్ట మీద విషాన్ని కక్కాలని ప్రయత్నించిన ఆ రాక్షసులకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా? పద, మంచి దిట్టమైందే ఇద్దాం.
నమస్కారం. నమస్కారం పంతులు గారు. తరతరాలుగా మా కుటుంబానికి రక్షణగా నిలిచిన ఈ సత్యనారాయణ స్వామి తిరిగి తన నిత్య పూజలు అందుకోవడానికి ఈ గుడికి చేరుకున్నాడు. ఎంచుకున్నారు. ఎలాగైనా ఈ మిస్టరీని మీరు ఛేదించగలరని నాకు ముందు నుంచి నమ్మకం ఉంది. సాధించారు. కానీ పై ఆఫీసర్ల నుంచి ఈ విషయం గురించి నా మీద ఫోర్స్ పడుతుందేమోనని భయపడిపోయాను. ఫైనల్గా ప్రాబ్లం సాల్వ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యో, యాక్చువల్గా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. విగ్రహం మ్యాటర్ బయటికి పొక్కి ఉంటే మా ఇంటి పరువు బజారుకెక్కేది. సమస్యని సీక్రెట్గా ఉంచి మాకెంతో సహకరించారు. మీ తప్పు లేదని మీకు తెలుసు బాబు. కానీ మీ ఇంటి నుండే సమస్య మొదలైందని గ్రహించి పరిష్కారం కోసం ప్రయత్నించారు. ఫలితం సాధించారు. కానీ ఆ ప్రయత్నం వెనుక మీరు ఎంత ఆవేదనకు గురయ్యారో మాకు అర్థమవుతోంది బాబు. మా ప్రయత్నం ఎలాంటిదైనా ఆ స్వామివారి కరుణ లేకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరికేది కాదు. మీ అందరికీ మా కుటుంబం మీద ఉన్న అభిమానంతో మా వంశానికి ఏ అరిష్టం చుట్టుకుంటుందోనని ఆందోళన చెంది స్వామివారిని ప్రసన్నం చేసుకోమని మాకు సూచించారు. ఆ పూజ ఫలితమే పంతులు గారు ఇదంతా. పంతులు గారు, విగ్రహాన్ని భద్రపడదాం పదండి. ఒక్క నిమిషం, ఇక్కడున్న నకిలీ విగ్రహాన్ని మాకిస్తారా? తప్పకుండా సార్. అలాగే ఈ విగ్రహం తిరిగొచ్చిన సంగతి ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్. చివరికి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకూడదు. షూర్ సార్, డోంట్ వరీ. పంతులు గారు, ఈ విషయం ఉత్సవాల వరకు గోప్యంగా ఉంచండి. ఇది మా విన్నపం. అలాగే బాబు, మీరు చెప్పినట్టే చేస్తాం. పదండి. కన్నయ్య, నకిలీ విగ్రహం దేనికి? పైగా ఈ విషయం మన ఇంట్లో కూడా ఎవరికి చెప్పొద్దంటున్నావు, ఎందుకు? ఏ నకిలీ విగ్రహంతో అయితే ఇంత పాపానికి ఒడిగట్టాలని చూశారో అదే నకిలీ విగ్రహంతో వాళ్ళని వడకట్టి బయటికి లాగాలి కదా చైత్ర. ఆ దొంగలకి మింగుడు పడకుండా చేసి ముప్పు తిప్పలు పెట్టి కన్నంలో పొగపెట్టిన ఎలకలా బయటికి రప్పించాలి. ఇదిగోండి సార్ నకిలీ విగ్రహం. వెళ్ళొస్తాం పంతులు గారు. పచ్చైత్ర. ఉంటుందని నేను నమ్ముతాను మహి. ఎస్.
హలో, ఏంటి బాయ్ ఫ్రెండ్ని తలుచుకుంటూ చాక్లెట్ తింటున్నావా? రేయ్, ఎవరా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇదిగో, మేము నిన్ను లవ్ చేస్తున్నాం. నువ్వు మమ్మల్ని లవ్ చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. అంటావా పాప, ఊహు అంటావా పాప, అంటావా పాప, ఊహు అంటావా, ఏయ్ అంటావా పాప, ఊహు అంటావా పాప. ఈ చాక్లెట్ మీ బాయ్ ఫ్రెండ్కేనా? మాకేవా? ఇవ్వు. మహి, పృథ్వీ గారు చూడండి వీళ్ళు ఎలా టేస్ట్ చేస్తున్నారో. రేయ్ ఏంట్రా వేషాలేస్తున్నారా? అడగడానికి నువ్వెవర్రా? ఓ, దీని బాయ్ ఫ్రెండ్ వా? చాక్లెట్ తింటూ ఊహించుకునేది నిన్నేనా? బ్రో, మా గురించి కూడా కొంచెం ఊహించుకోమని రాదు? మా వాడిని కొడతావా? మహి జోలికొస్తే బాధేస్తా నా కొడకలా. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ఏడిపిస్తారా? ప్రాణాలు తీసేస్తాను ఏమనుకుంటున్నారా? రేయ్, పెద్ద హీరోలా వచ్చి కాపాడే అనుకుంటున్నావు కదా? ఏదో ఒక రోజు దానికి స్కెచ్ చేస్తాం. ఏంటో నువ్వు స్కెచ్ చేసేది? పృథ్వీ గారు, మహి, ఆగండి. వదిలు మహి. పృథ్వీ గారు, ఇక్కడే ఉంటే చంపేస్తాను రా. వెలికి నుంచే వెళ్ళా. మళ్ళీ ఈ ఏరియాలో కనిపించాలంటే చంపేస్తాను. మహి, ఇడియట్స్, ఇలాంటి వాళ్ళని చంపేయాలి. హాస్టల్ దగ్గర ఇలాంటివి మామూలే పృథ్వీ గారు. మహి, ఇలాంటివి ఎక్కడైనా మామూలు కావచ్చా, కానీ నీ వరకు వస్తే మాత్రం నేను ఏది మామూలుగా తీసుకోను. వద్దు మహి, నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఎందుకు నా మనసుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. సాధ్యమైనంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వచ్చేసే. నా మాటని, నా మనసుని నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. టేక్ కేర్. సాంగ్ లో ఉన్న స్పీడ్ ఏంటి, కారు వెళుతున్న స్పీడ్ ఏంటి? అదిగో సైకిల్ కూడా చేసి ముందుకెళ్ళిపోయింది. ఇలా వెళితే ఈరోజు ఇల్లు చేరుకున్నట్టే. ఈ స్పీడ్ కూడా నాకు వాయువేగంలాగే అనిపిస్తుంది. గలను నా చైత్ర కళ్ళల్లో ఉన్న ఈ ఆనందాన్ని అలా చూస్తూ ఈ జీవితాన్ని అలా ఆస్వాదించాలనుంది. ఈ ఆనందాన్ని మధ్యలోనే విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని గడుస్తున్న కాలం మీద కోపంగా ఉంది. ఎవరి మీద మనకి కోపం వద్దు కన్నయ్య. వాళ్ళు మన మధ్య దూరం పెంచగలరేమో కానీ
మన బంధం తెంచలేరు కదా. మనది కేవలం భార్యాభర్తల బంధమే అయితే దూరం అవుతామేమోనని భయపడాలి. ఇది ఊపిరికి ప్రాణానికి ఉన్న బంధం. ఎవరు దూరం చేయగల కార్ బ్రేక్ డౌన్ అయింది.